ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనాన్ని చూసుకుందాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు, శ్రమల్లో కష్టాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు నా దగ్గరికి వచ్చినాడు, భయపడుకుమి అని దేవుడు నన్ను ధైర్యపరిచినాడని భక్తుడైన ఇర్మియా చక్కగా చెప్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజమే కదండి. ఇర్మియా ప్రవక్త ఎన్నో శ్రమల గుండా వెళ్ళినాడు, ఎన్నో బాధల గుండా వెళ్ళినాడు. అయితే ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతన్ని బలపరిచినాడు, ధైర్యపరిచినాడు. అతనికున్న శ్రమల్లో నుంచి దేవుడు విడిపించినాడు. ఈ విలాప వాక్యములు అనే గ్రంథము ఇర్మియా ప్రవక్త రాసినాడు. విలాపము అనగా కన్నీరు కదండి, విలపించడం, ఏడుపు. ఎందుకు ఈ ఏడుపు, ఎందుకు ఈ విలాపము అంటే వారికి కలిగిన శ్రమను బట్టి ఇజ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయినారు. యూదా రాజ్యం అంతా బబులోను రాజ్యం కిందికి వెళ్ళిపోయింది. వారు చెరబట్టి పడిపోయినారు, బానిసలైపోయినారు, బహుశ్రమలు అనుభవిస్తున్నారు. బానిసల జీవితం ఎలా ఉంటుంది కదండి. వారు ఇతరుల రాజుల కింద బానిసలుగా ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ శ్రమలన్నీ చూస్తున్న ఇర్మియా ప్రవక్త మరి దేవునికి మొరపెడుతూ దేవుని ద్వారా ధైర్యాన్ని తెచ్చుకుంటా ఉన్నాడు. ప్రభు నామమును బట్టి ధైర్యం పొందుకుంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి ఏ శ్రమలో ఉన్నావో, నీవు చేసుకున్న పాపాన్ని బట్టి కష్టాలు అనుభవిస్తున్నావేమో, విస్తారమైన పాపములను బట్టి శ్రమలు అనుభవిస్తున్నావేమో, అనేక సార్లు దేవుడు గద్దించినా వినకుండా నీవు శ్రమల పాలైనావేమో. అయితే ఇర్మియా వలె నీవు మొరపెడితే దేవుడు నిన్ను మళ్ళీ బలపరుస్తాడు. పశ్చాత్తాపపడి